హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఏ సిల్వర్ జ్యువెలరీ. ఈరోజు మీకు చేంజబుల్ బ్యాంగిల్స్ ఎలా రెడీ చేస్తారు, వాటి సైజు ప్రకారం మనము ఎలా వాడుకోవాలి, మరియు వాటిని ఏ డిజైన్స్లో నేను రెడీ చేపిస్తున్నాను అనేది మీకు క్లియర్గా డీటెయిల్గా నేను చెప్తాను. అందరూ తప్పకుండా చూడండి. నేను వర్కర్కి అయితే చేంజబుల్ బ్యాంగిల్స్లో పీకాక్ డిజైన్ ఒకటి, ఫ్లవర్ డిజైన్ ఒకటి, రెండు రెడీ చేయమని ఇచ్చానండి. ఫ్లవర్ డిజైన్ ఆల్రెడీ రెడీ చేశాడు, పీకాక్ డిజైన్ రెడీ చేస్తున్నాడు. ఫ్లవర్ డిజైన్ స్టోన్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇంకా ఒక నెక్లెస్ కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు, అది కూడా నాకు రెడీ చేసి ఇస్తున్నాడు. మనం వర్కర్తో రెడీ చేయించేది ఎందుకంటే సిల్వర్లో కూడా రేటు పెరగడం మూలంగా కొంచెము ప్యూరిటీ కూడా జాగ్రత్తగా చెక్ చేయించుకోవాల్సి వస్తుందండి. సో అందుకే వర్కర్కి ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఇదిగోండి, వర్కర్ దగ్గర నుంచి నా దగ్గర అయితే చేంజబుల్ బ్యాంగిల్స్ వచ్చేసాయి. చూసారు కదా, ఈ పీకాక్ డిజైన్, ఈ ఫ్లవర్స్ బాగా నచ్చినాయండి. నల్ల పూసల్లో వేసుకోవడానికని చిన్న చిన్న ఫ్లవర్స్ కొన్ని నేను రెడీ చేయించుకున్నాను వర్కర్తో. ఇప్పుడు చేంజబుల్ బ్యాంగిల్స్ ఫ్లవర్ మీద చూసారు కదా ఎంత క్యూట్గా వచ్చినాయో. మన శారీ కలర్కి తగ్గట్టు మనము కలర్స్ చేంజ్ చేసుకోవచ్చండి. వీటిల్లో ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయినా యూజ్ చేయొచ్చు, గాజు బ్యాంగిల్స్, కట్ బ్యాంగిల్స్ అయినా యూజ్ చేయొచ్చు, ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇది బ్యాంగిల్కి 2 సైడు లాక్ సిస్టమ్ పెట్టారు. అది ఓపెన్ చేసుకుని లాక్ బ్యాంగిల్స్ మార్చుకుని మళ్ళీ దాన్ని బ్యాంగిల్స్ పెట్టుకొని ప్రెస్ చేసేయడమే. ఈజీగా ఉందండి ఈ సిస్టమ్ అయితే. ఇదైతే ఈ డిజైన్లో మనము 3 బ్యాంగిల్స్ సెట్ చేసుకోవచ్చు. విడ్త్ అయితే తక్కువ ఉంది, కొందరు సింపుల్గా ఇష్టపడతారు కదండి, వారి గురించి ఈ డిజైన్ అయితే చేయించాము. ఈ పీకాక్ అయితే 2/4 సైజులో ఉందండి. 2/4 సైజు బ్యాంగిల్స్ నా దగ్గర ప్రస్తుతం అవైలబిలిటీలో లేవండి, గాజు బ్యాంగిల్స్. సో నేను మీకు ఇది ప్లెయిన్గా చూపిస్తున్నాను. ఆల్రెడీ నా దగ్గర 2/6, 2/8, 2/10, 3 కూడా సేల్ అయిపోయాయి. ఈ 2/4 ఒక్కటే నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం అయితే స్టాక్లో ఉంది. పీకాక్ బ్యాంగిల్ కొంచెము విడ్త్ ఎక్కువ ఉందండి. దీనిలో అయితే 4 బ్యాంగిల్స్ సెట్ అవుతాయి. ఈ బ్యాంగిల్స్లో నాకు నచ్చే విషయం ఏంటంటేనండి, మనము ఇందులో కలర్స్ మార్చుకుంటాం కదా, అందులో మార్చుకున్న ప్రతిసారి ఒక కొత్త డిజైన్లా అనిపిస్తుందండి. అరే ఇదేదో కొత్త బ్యాంగిల్లా ఉందే అనిపించేలాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.